హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతర్మ 31వ భాగాన్ని వినేద్దాం. డేస్ అలా పాస్ అవుతూ ఉన్నాయి. జితేంద్ర అందుకు మెడిసిన్స్ తయారు చేస్తూ సడన్గా వాళ్ళ హెడ్ ఆఫీసర్ వచ్చిన మెయిల్ చూశాడు. అందులో ఫారెన్ నుంచి ఒక సైంటిస్ట్ ఒక మెడిసిన్ని కనిపెడుతూ సడన్గా చనిపోయారని, ఇప్పుడు ఆ మెడిసిన్ని పూర్తి చేయడానికి వాళ్ళకి మరో సైంటిస్ట్ కావాలి, మీ దగ్గరుంటే మాకు రెఫర్ చేయండి అని. ఇవి ఆ మెడిసిన్స్ డీటెయిల్స్ అని మెయిల్ చేశాడు. అంతా చదివిన జితేంద్రకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ అమెరికన్ కంపెనీ వాళ్ళకి కాంటాక్ట్ చేశాడు. వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేసుకుని ఎందుకైనా మంచిదని మోహన్కి చెప్పాడు. ముందు ఒప్పుకోకుండా మన ద్వారా టెక్నాలజీ ఇక్కడికి వాళ్ళకి పరిచయం అవుతుందని మాయ మాటలు చెప్పి ఆయన ఒప్పించారు. ఇద్దరు ఫారినర్స్ని కలవడానికి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ జెంటిల్మ్యాన్, ఐఎమ్ జితేంద్ర, హీ ఈజ్ మోహన్, వి బోత్ ఆర్ సైంటిస్ట్ అని వాళ్ళతో మాట్లాడుతూ ఆ మిగతా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నారు. అన్నీ తెలుసుకుని ఈ ప్రాజెక్ట్ మేమే చేస్తామని కూడా చెప్పాడు జితేంద్ర. వాళ్ళు కూడా సరే అన్నారు. కానీ ఏమన్నా తేడా వస్తే ఇద్దరిని చంపేస్తామని చెప్పడంతో మోహన్ భయపడి జితేంద్రతో, ఏంటిదంతా, అందరికీ యూజ్ అయ్యే టెక్నాలజీ అన్నా, వీళ్ళేమో చంపేస్తామంటున్నారు అన్నాడు. అదే అదే అందరికీ యూజ్ అయ్యేది కదా, అందులో తేడా రాకూడదని మళ్ళీ మాయ మాటలతో మోహన్ని మేనేజ్ చేస్తాడు జితేంద్ర. తర్వాత ఆ ఫారెన్ సైంటిస్ట్ మధ్యలో ఆపేసిన దాన్ని వీళ్ళు కంటిన్యూ చేశారు. జితేంద్ర కొన్ని మెడిసిన్స్ తయారు చేసి మీనాక్షి గారికి అన్నంలో కలిపించాడు. వాటి వల్ల ఆమె డెలివరీ అనుకున్న దానికన్నా కొన్ని రోజులు ముందే జరిగి దేవదన్ పుట్టాడు. దేవదన్ పుట్టిన 2 రోజులకి సురేఖ గారికి నార్మల్ డెలివరీ అయి దేవు పుట్టాడు. ముందుగా తనకే వారసుడు పుట్టారని కేశవరెడ్డి గారు మురిసిపోయి ఆస్తిని దేవదన్ పేరున కొంచెం ఎక్కువే రాశాడు. తర్వాత మోహన్ వైఫ్కి భాను పుట్టింది. కవిత గారికి రాజేష్ పుట్టాడు. రజనీ గారికి భార్గవ్ పుట్టాడు. జితేంద్ర ముందే పెళ్లి చేసుకున్న ఆమెకు కూడా ఒక అబ్బాయి పుట్టాడు, తనే జగత్. కానీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వల్ల ఆమె జగత్ పుట్టగానే చనిపోయింది. జితేంద్ర జగత్ని ఇంటికి తీసుకొచ్చి తన ఫ్రెండ్ కొడుకని, వాళ్ళ యాక్సిడెంట్లో చనిపోయారని, బిడ్డ అనాథ కాకూడదని తీసుకొచ్చారని సెంటిమెంటల్గా చెప్పగానే అందరూ కరిగిపోయి సరే అన్నారు. అప్పటి నుంచి మీనాక్షి గారు దేవదంతో పాటే జగత్ని కూడా చూసుకున్నారు. జితేంద్ర మోసం గురించి తెలిసిన తన చెల్లి అంటే మోహన్ వైఫ్ అతన్ని మందలించి ఇంకోసారి ఇలా చేస్తే మామయ్య గారికి చెప్తానడంతో తను బ్రతికి ఉంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే అని ఆమెను చంపేశాడు జితేంద్ర. కానీ ఆమె ఇలా జరుగుతుందని ముందే ఊహించి జితేంద్ర గురించి అంతా ఒక పేపర్లో రాసి మోహన్ లాకర్లో పెట్టారు. కానీ వాటిని మోహన్ అంతగా చూడలేదు ఎప్పుడు. ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూ అని, మోహన్కి ఏమో భాను లేటుగా పుట్టడం వల్ల ఇలా అయిందని చెప్పడంతో అప్పటి నుంచి మోహన్ గారికి భాను అంటే కోపం. తన భార్యని చంపేసింది, తన నా సొంత కూతురు కాదని మనసులో బలంగా పడిపోయింది. అప్పుడే జగత్కి తల్లిదండ్రులు లేరని తన మీద ప్రేమ పెంచుకున్నాడు. 1 సంవత్సరం కష్టపడి ఆ ఎక్స్పెరిమెంట్ని కంప్లీట్ చేశారు ఇద్దరు కలిసి. దీన్ని ఎవరి మీద ప్రయోగించాలని ఆలోచిస్తున్న టైంలో సబిత, రజని ఇద్దరు ఒకేసారి కన్సీవ్ అయ్యారని తెలిసింది. సబిత, రజని ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలని బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఒకటే రక్తం. రాజారెడ్డి గారి పిల్లలే. సబిత ఆయన కూతురు అయితే రజని ఆయన తమ్ముడు కూతురు. ఇద్దరిలో ఒకటే రక్తం. ఎవరికి ఇవ్వాలో అర్థం కాకున్న టైంలో జితేంద్రకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగో ఫారిన్ వాళ్ళకి ఈ మెడిసిన్ యూజ్ చేసిన వాళ్ళని ఇచ్చేయాలి, వాళ్ళతో పాటు మన దగ్గర ఇలాంటి వాళ్ళు ఒకరుంటే మనకు కూడా యూజ్ అవుతుంది అని సబిత, రజనీకి ఇద్దరికి ఆ మెడిసిన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. మోహన్ కూడా సరే అన్నాడు. తన ఇంట్లో వాళ్ళే నలుగురికి సహాయపడతారని. కానీ మోహన్కి తెలియదుగా అది ఎంత పెద్ద ప్రమాదమో. అలా దేవాలు పుట్టిన 1 year తర్వాత కన్సీవ్ అయిన సబిత, రజనీ గార్లకి వీక్గా ఉన్నారు. ఈ 9 months మెడిసిన్స్ వాడాలని ఈ మెడిసిన్స్ వాళ్ళకి ఇచ్చారు. జితేంద్ర, మోహన్ ఇద్దరు ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు. పైగా సొంత మనుషులని నమ్మి వాళ్ళిచ్చే మందులు వేసుకునేవారు. అలా వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ని సబిత, రజనీల మీద యూజ్ చేశారు. డేస్ అలా పాస్ అవుతున్నాయి. దేవ్ వాళ్ళకి 2 ఏళ్ళు వచ్చాయి. అప్పుడే దేవ్ జాతకం గురించి కేశవరెడ్డి గారు తెలుసుకోవడం, తను ఏదో ఒకటి చేద్దామనుకోవడం, రాజారెడ్డి గారు అది తెలుసుకొని దేవుని దూరంగా శేఖర్ గారికి ఇచ్చి పంపడం జరిగిపోయాయి. అప్పుడే సబిత, రజనీలకి పురిటి నొప్పులు రావడంతో ఇద్దరిని సిటీకి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్లోకి వాళ్ళని తీసుకెళ్లాక జితేంద్ర నర్స్తో కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి అవి యూజ్ చేయమని చెప్పారు. ముందు ఒప్పుకోకుండా జితేంద్ర బెదిరించడంతో సరే అని అవి వాళ్ళకిచ్చి డెలివరీ చేసేవారు. సబిత గారిని, రజనీ గారిని ఒకే రూమ్లో ఓన్లీ కర్టన్ మాత్రమే అడ్డుగా ఉండడంతో బిడ్డలు పుట్టాక డాక్టర్ వాళ్ళని చెక్ చేయడానికి సబిత గారున్న బెడ్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తున్నారు. ఆవిడికి తేడా తెలుస్తుంటే అక్కడే వాడి పడేసి ఉన్న మందులు చూసి కోపంగా నర్స్ అని అనగానే నర్స్ అక్కడికి వచ్చింది. ఏంటిది, ఇవెందుకు ఇచ్చారు పేషెంట్స్కి, ఎవరు చెప్పారు మీకు ఇవ్వమని అని కోపంగా డాక్టర్ అడుగుతుంటే అప్పుడే అక్కడికి వస్తూ నేనే ఇవ్వమన్నాను డాక్టర్ అన్నాడు జితేంద్ర.
ఆవిడ కోపంగా. మీ మీద కంప్లైంట్ ఇస్తాను, అసలు ఇలా ఎలా చేస్తారో మీరు అంది డాక్టర్. డాక్టర్, అలా చేయడానికి ఒక రీజన్ ఉంది అని మొత్తం చెప్పాడు. ఆవిడ ఒప్పుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని. ఆవిడ ఒప్పుకోకపోగా ఇంకా ఏదో మాట్లాడబోతుంటే ఆవిడని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అప్పటికే ఆవిడ ప్రెగ్నెంట్. జితేంద్ర మాటలన్నీ అప్పుడే మెలకు వస్తున్న సబిత విన్నది. ఒంట్లో ఓపిక లేకుండా అలానే లేచి తన బిడ్డని ఎత్తుకుని పక్కనే ఉన్న రజనీ దగ్గరకు వచ్చింది. రజనీకి మెలకువ రాలేదు. అతి కష్టం మీద తన బిడ్డని అంటే మీరాని అక్కడ బృందా పక్కన పడుకోబెట్టి రజనీ దగ్గరకు వచ్చి చెంపలు తడుతూ లేపుతున్నారు. అప్పుడే బయట నుంచి వస్తున్న నాగిరెడ్డి అంటే సబిత హస్బెండ్ సురేష్, రజనీ హస్బెండ్ గారు భార్గవ్ని తీసుకుని సబిత రజనీని లేపడం చూసి కంగారుగా తన దగ్గరకు వచ్చారు. నాగిరెడ్డి గారు సబితాని పట్టుకుని, ఏమైనాది సబిత, ఎందుకిట్టా లేసినావో అని అడిగాడు. సబిత గారు మాటలు రాకుండా ఓపిక తెచ్చుకొని జితేంద్ర మోసాన్ని చెప్పి తమ బిడ్డల్ని కాపాడుకోవాలని ఏడుస్తుంటే నాగిరెడ్డి, సురేష్ కోపంగా జితేంద్ర దగ్గరికి వెళ్ళబోతే సబిత గారు ఆపి, ముందు బిడ్డల్ని కాపాడాలయ్యా అని అనడంతో వాళ్ళు కూడా సరే అని రజనీ గారిని లేపి బిడ్డల్ని తీసుకుని బయటికి రాబోతుంటే అప్పుడే జితేంద్ర వస్తున్నాడు. జితేంద్ర కనపడకుండా బయటకు వచ్చి అక్కడే ఉన్న కారులో ఎక్కి వెళ్ళిపోతుంటే జితేంద్ర మనసులు చూసి వాళ్ళు ఫాలో అయ్యారు. రజనీ, సబితలకి అప్పుడే ఆపరేషన్ జరగడంతో అలా పరిగెత్తేసరికి కుట్లు ఊడిపోయి బ్లీడింగ్ అవుతుంటే నొప్పికి ఇద్దరు తట్టుకోలేకపోతున్నారు. వెనకే వస్తున్న జితేంద్ర మనుషులు వీళ్ళ కారుకి డాష్ ఇవ్వడంతో ఎదురుగా ఉన్న పోల్కి తగిలి డ్రైవింగ్ చేస్తున్న నాగిరెడ్డి గారు ముందుకి చెట్లలోకి ఎగిరిపడ్డారు. బిడ్డల్ని తీసుకుని రజనీ, సబితల్ని జాగ్రత్తగా కిందికి దించి నాగిరెడ్డి గారు ఉన్న దగ్గరికి వెళ్ళారు సురేష్ గారు. ఆయన బాగా గాయపడి ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళినా బ్రతికే ఛాన్సెస్ లేవు. అందుకే వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంటే ఆయన్ని వదిలి వెళ్ళలేక అక్కడే కూర్చొని నొప్పికి తట్టుకోలేక ఏడుస్తున్నారు సబిత. బిడ్డల్ని కాపాడాలా మీ వెళ్ళు అన్నాడు నాగిరెడ్డి. లేదయ్యా, నిన్నెట్టా వదిలేసి ఎట్టా పోతాం అంది సబిత. ఏడనే ఉంటే వాళ్ళని బ్రతకనీయరమ్మి, నేను ఎక్కువసేపు బ్రతకను, కనులు కూడా తెరవని పసికిందుల్ని బలి చేయమాకమ్మి, ఎల్లు అన్నాడు నాగిరెడ్డి. కష్టంగా ఉన్న బిడ్డల కోసమని వెళ్ళడానికి లేస్తుంటే తన వల్ల కాక అలానే పడిపోయింది సబిత. రజనీ కూడా లేవలేకపోతుంటే సురేష్ గారు ఒక పక్క రజనీని పట్టుకుంటే రజనీ బృందాన్ని పట్టుకుని నొప్పిని భరిస్తుంది. భార్గవ్ ఇదంతా చూసి ఏడుస్తుంటే సురేష్ ఇంకో చేత్తో సబితాని లేపే ప్రయత్నం చేస్తున్నా ఆవిడికి ఓపిక లేక లేవలేకపోతున్నారు. మీరు బిడ్డల్ని తీసుకుని వెళ్ళండి, వీళ్ళని కాపాడండి అంది సబిత ఏడుస్తూ. రజనీ, లేదక్క, మీరు లేకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళం అంది. పరిస్థితి అర్థం చేసుకో రజనీ, మా కోసం ఇక్కడే ఉంటే ఫ్యూచర్లో వాళ్ళ వల్ల ఎన్ని ఘోరాలు చేయిస్తారు, వాళ్ళు అలా జరగకూడదు, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి అంది సబిత అంటూ తన పొత్తిలలో ఉన్న పసిబిడ్డని చూసుకుని ముద్దు పెట్టి నాగిరెడ్డి గారికి ముందు పెట్టి ఆయన బిడ్డని తొలిసారి చూడడంతో సంతోషంతో పైకి లేవబోయి మళ్ళీ పడిపోయారు. సురేష్ గారు ఆయన్ని లేపి ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టి బిడ్డనివ్వగానే తొలిసారి తన బిడ్డని చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుని అదే ఆఖరిసారి బిడ్డని చూడ్డమని బాధపడుతూ మీరాని సురేష్ వాళ్ళకిచ్చి బృందాన్ని తీసుకుని ముద్దు చేసి తన ముందుగానే కొన్న చైన్స్ని ఇద్దరి మెడలో వేసి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చి వెళ్ళిపోమన్నారు. రజనీ, నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూడు, నాకు తెలుసు నీ గురించి, కానీ తల్లిగా చెప్తున్నాను, పిల్లలు జాగ్రత్త అంది సబిత. రజనీ ఏడుస్తూ, ఇక్కడి నుంచి నాకు ముగ్గురు పిల్లలక్క అంది. ఇక వెళ్ళండి, ఎడ నుంచి మళ్ళీ వాళ్ళు వస్తే బిడ్డలకి ప్రమాదం అంది సబిత. అప్పుడే నాగిరెడ్డి గారు కూర్చున్న చోటు నుంచి పక్కకి పడిపోవడంతో సురేష్ ఆయన లేపుతున్నాడు, కానీ అప్పటికే ఆయన చనిపోయాడు. ముగ్గురు ఏడుస్తూ ఆయన పట్టుకుని అలానే ఉన్నారు. సబిత గారి బలవంతం మీద కష్టమైన తప్పక అక్కడి నుంచి రజనీని, బృందాన్ని, మీరా, భార్గవ్ని తీసుకుని వెళ్ళిపోయారు సురేష్ గారు. ఆ అడవిలో ఇద్దరు పసికందల్ని, 2 ఏళ్ల బాబుని తీసుకుని రజనీ, సురేష్ గారు పరిగెడుతూ ఇంకా రజనీ గారు పడిపోవడంతో అక్కడే చిన్నగా తాటాకులతో ఉన్న గుడిసెలోకి వాళ్ళని తీసుకెళ్లారు. అక్కడ అడవిలో వెలిసిన దేవుడికి మొక్కుకోవడానికి వచ్చిన ఒక ఆమె స్పృహ లేకుండా ఉన్న వీళ్ళని చూసి ముందు సహాయం చేద్దామనుకున్న వాళ్ళ దగ్గరున్న 2 పసికందలను చూసి తనకి పిల్లలు లేకపోవడంతో వాళ్ళ దగ్గర నుంచి ఒక పాపను కొట్టేసింది తనే మీరా. అలా వాళ్ళ దగ్గర పాపను తీసుకుని అడవి నుంచి బయటపడి ఇంటికి వెళ్తుంటే దారిలో యాక్సిడెంట్ అయి ఆమె అక్కడికక్కడికే చనిపోయింది. ఆవిడ శవం పక్కనే ఉన్న మీరాని చూసి అక్కడ వాళ్ళ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడే దేవ్కి మీరా క్లోజ్ అయింది. ఒకే రక్తం అవ్వడం వల్లే ఏమో మీరా దేవ్ దగ్గర తప్పించి ఎక్కడ ఉండేది కాదు. ఇటు కవిత గారికి నవీన్ పుట్టాక హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వస్తుంటే ఆవిడకి అడవి పక్కగా ఒక కారు యాక్సిడెంట్ అవ్వడం చూసి కారు ఆపి చుట్టూ చూస్తుంటే రక్తపు మార్పులు కనిపించడంతో శేఖర్ని కారు దగ్గర వాళ్ళకి తోడుగా ఉండమని వాటిని ఫాలో అవుతూ వెళ్ళిన రాజారెడ్డి, ఆనంద్, మహేంద్రాలు అక్కడ పడి ఉన్న సబిత గారిని, నాగిరెడ్డి గారిని చూసి పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడగా నాగిరెడ్డి గారు చనిపోయి ఉన్నారు. సబిత గారు కొన ఊపిరితో ఉన్నారు. తండ్రిని, అన్నల్ని చూసిన సంతోషంగా మాటలు కూడగలుపుకుని, మిమ్మల్ని చూడకుండానే పోతానేమో అనుకున్నాను, ఇప్పుడు మిమ్మల్ని చూశాక నాకు సంతోషంగా ఉండాలి.
రాజారెడ్డి గారు ఏడుస్తూ, ఏమైనా దమ్మి, ఏంది ఇదంతా, ఈడికెట్ట వచ్చుండారు మీరు అన్నాడు. సబిత జితేంద్ర అని ఇంకా మాట రాక ఊపిరి గట్టిగా తీసుకుంటుంటే ఆవిని రాజారెడ్డి గారు, ఆనంద్, మహేంద్రాలు నాగిరెడ్డి బాడీని తీసుకుని కారు దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళలా పరిగెత్తుకు రావడం, వాళ్ళ చేతుల్లో ఎవరో ఉండడం చూసి కంగారుగా కిందికి దిగిన శేఖర్, కవిత, రేవతి, సులోచన గారు వాళ్ళ చేతుల్లో నిర్జీవంగా పడి ఉన్న కూతుర్ని, అల్లుడిని చూసి అక్కడే స్తనువైపోయారు. సబిత అప్పటిదాకా ఆపుకున్న ఊపిరి తన పుట్టింటి వాళ్ళ అందరినీ చూసి నవ్వుతూ కళ్ళు మూశారు. బిడ్డ ఇంటికి దూరమైన అత్తింట్లో సంతోషంగా ఉంటుందనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు బిడ్డ అలా కళ్ళు ముందే చనిపోయేసరికి తట్టుకోలేక ఏడుస్తుంటే సులోచన గారిని ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. ఆనంద్, మహేంద్ర, శేఖర్లు కూడా వాళ్ళ తోబొట్టు ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్ల అలా కళ్ళ ముందే తమకి దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నారు. సురేఖ, కవిత గారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తమ ఆడపడుచు అలా అయిపోవడంతో ఏడుస్తుంటే రేవతి గారు నవీన్ని పట్టుకుని ఏడుస్తున్నారు. రాజారెడ్డి గారైతే అసలు ఈ లోకంలోనే లేరు. పుట్టగానే తన చేతుల్లోకి ఇలానే ఎత్తుకున్న బిడ్డని ఇప్పుడు అదే చేతుల్లో చనిపోవడం, గుండెల మీద ఆడించిన బిడ్డ ఇప్పుడు ఇక తమకి దూరంగా వెళ్ళిపోయేసరికి చిన్నపిల్లల్లా ఏడుస్తున్నాడు. సబిత, నాగిరెడ్డిల బాడీల్ని ఊరికి తీసుకెళ్లి జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించి సబిత చనిపోతూ ఆఖరిగా చెప్పిన జితేంద్ర పేరుని గుర్తు తెచ్చుకుని సిటీలో జితేంద్రకున్న గొడౌన్కి వెళ్లారు. అక్కడ ఏమీ దొరక్కపోగా జితేంద్ర వాళ్ళు కిడ్నాప్ చేసిన డాక్టర్ అక్కడే ఉండడంతో ఆవిడికి పురిటి నొప్పులు వస్తుంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది తెలుసుకున్న జితేంద్ర ఆ డాక్టర్ రాజారెడ్డి వాళ్ళకి ఏం చెప్పకూడదని ఎవరికీ తెలియకుండా ఆవిడకిచ్చే ఇంజెక్షన్లో వేరే లిక్విడ్ మిక్స్ చేసి ఇచ్చాడు. ఆవిడ బిడ్డని కన్న తర్వాత ఇక తాను బ్రతకదు అని అర్థమై రాజారెడ్డి వాళ్ళకి జితేంద్ర మోసం చెప్పాలని చూసింది. కానీ జితేంద్ర ఇచ్చిన మెడిసిన్ వల్ల ఆమె వాళ్ళకి చెప్తూనే చనిపోయింది. జితేంద్ర అక్కడి నుంచి పారిపోయాడు. వాళ్ళ కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకున్న డాక్టర్ బిడ్డ అనాథ అవ్వకుండా తమతో తీసుకెళ్లి సబిత బిడ్డక అందరికీ చెప్పారు. ఇటు కొంచెంగా మెలకు వచ్చిన సురేష్ లేచి చుట్టూ చూస్తూ తన పక్కనున్న బిడ్డను చూసి నవ్వుతూ దగ్గరకు తీసుకుని రజనీ వైపు చూసేసరికి రజనీ పక్కన ఉండాల్సిన బిడ్డ కనిపించకపోవడంతో కంగారుగా లేచి చుట్టూ వెతికిన ఎటువంటి యూజ్ లేదు. రజనీ గారికి కూడా మెలకు వచ్చి చూసేసరికి తన పక్కన ఉంచిన మీరా కనిపించకపోవడంతో ఏడుస్తూ, నన్ను క్షమించక్క, నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అని ఏడుస్తుంటే సురేష్ గారు ఓదార్చి భార్గవ్ని, బృందాన్ని తీసుకుని రజనీ గారితో అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారు. జితేంద్ర అప్పటి నుంచి వాళ్ళని వెతికిస్తూనే ఉన్నాడు. కానీ ఉపయోగం లేదు. జితేంద్ర, మోహన్ ఇద్దరు ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుండడంతో దేవ్ధన్, భానులకు కూడా వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చి మొత్తం నేర్చుకున్నారు. జితేంద్ర మోహన్కి తెలియకుండా వేరే ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటిని మనుషుల మీద ప్రయోగించేవాడు. అలా తన ఎక్స్పెరిమెంట్స్కి బలైన వాళ్ళే బృంద, కౌశిక్, దేవ్ధన్ ఆఫీస్లో చూస్తున్న శవాలు. ఇవన్నీ జగత్కి తప్ప ఇంట్లో ఇంకెవరికీ తెలియదు. ఇది జరిగింది అని చెప్పడం ముగించాడు దేవ్ధన్. అంతా విన్న శేఖర్, మహేంద్రాలు కోపంగా, వాడు ఎంత చేస్తున్నా మాకెందుకు చెప్పలేదు? డాక్టర్ గారిని చంపించినప్పుడే వాడిని లేపేస్తుంటే ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండేవారు. అంతా జరిగిపోయింది కదా బాబాయ్, ఇప్పుడు దాన్ని మార్చలేం, జరగాల్సింది చూడాలి అన్నాడు దేవ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం నాన్న? బృంద, మీరాలు వాడి చేతిలో ఉన్నారు. ఒకవేళ వాడి నుంచి వాళ్ళని మనం సేవ్ చేసిన యాంటీడోట్ లేనిదే మనం ఏమీ చేయలేం అన్నాడు శేఖర్. ముందు మనం మోహన్ మావయ్యకి నిజం చెప్పాలి. ఆయన మాత్రమే ఇప్పుడు మనకి హెల్ప్ చేయగలడు అన్నాడు దేవ్. ఏం నిజం రా అన్నాడు మహేంద్ర. దేవ్ ఏదో విషయం చెప్పి, ఇది మామయ్యకి చెప్తే ఆయన తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు అన్నాడు దేవ్. అయితే లేట్ ఎందుకు, పదండి అన్నాడు శేఖర్. లేదు బాబాయ్, మేం వెళ్తాం అక్కడికి అన్నాడు దేవ్ధన్. అది కాదురా అన్నాడు శేఖర్. లేదు బాబాయ్, మేం వెళ్తాం అక్కడికి, మీరు వెళ్ళండి అన్నాడు దేవ్. సరే అని శేఖర్, మహేంద్ర వెళ్ళాక దేవ్ వాళ్ళు మోహన్ దగ్గరికి బయలుదేరారు. కార్ డ్రైవ్ చేస్తున్న దేవ్కి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పింది విని షాక్తో కార్ బ్రేక్ వేశాడు. మిగిలిన ముగ్గురు ఏమైందని దేవ్ వైపే చూస్తుంటే దేవ్ కారు దిగి కోపంగా గట్టిగా అరుస్తూ మోకాల మీద కూర్చుండిపోయాడు. మిగిలిన వాళ్ళు కంగారుగా దేవ్ దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతున్నా ఏం చెప్పకుండా అలానే మోకాల మీద కూర్చుండిపోయి తల కిందికి వాల్చేశాడు. మిగిలిన ముగ్గురు ఏం అర్థం కాకుండా అలానే దేవునే చూస్తూ నిల్చున్నారు. ఇదంతా దూరంగా ఉన్న ఒక అతని వీడియో కాల్ ద్వారా చూపిస్తుంటే అది చూసి జితేంద్ర నవ్వుతూ బెడ్ మీద ఉన్న తన కొడుక్కి చూపిస్తుంటే దేవ్ అలా రోడ్డు మీదనే బాధపడడం చూసి రాక్షస ఆనందం పొందుతున్నాడు జగత్. డాడీ, బృందా ఎక్కడ అన్నాడు జగత్. మన దగ్గరే సేఫ్గా ఉంది అన్నాడు జితేంద్ర. నేను బృందాన్ని చూడాలి డాడీ, తనకి ముందు ఆ యాంటీడోట్ ఇచ్చేయండి. నేను ఇక వెయిట్ చేయలేను. ఒక్కసారి బృందా నా సొంతమైతే ఇక ఆ దేవ్ కూడా ఏమీ చేయలేడు. మీరాని ఆ ఫారిన్ వాళ్ళకి ఇచ్చేయండి, బృందాన్ని మనమే ఉంచేసుకుందాం అన్నాడు జగత్. ఇప్పుడే యాంటీడోట్ ఇస్తే మనకి ప్రాబ్లం అని ఆలోచిస్తున్నాను రా అన్నాడు జితేంద్ర. డాడీ, ఒక్కటి ఆలోచించండి,
బృందా ఎలాంటిదో, ఏ ఆడదానికైనా ప్రాణం కన్నా మానం ముఖ్యం. ఒక్కసారి బృందాతో నేను కలిస్తే ఇక మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. మీరే ఆలోచించండి అన్నాడు జగత్. అదే నిజమే అన్నాడు జితేంద్ర. పదండి డాడీ వెళ్దాం అని పైకి లేవబోయాడు. కానీ దేవ్ కొట్టిన దెబ్బల ప్రభావానికి నిల్చోలేక పడిపోబోతుంటే, ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి ఎందుకు నాన్న, నేనెళ్ళి రెడీ చేస్తానంతా అన్నాడు జితేంద్ర. లేదు డాడీ, నేను ఇక ఆగలేను. ఆ దేవ్ నన్ను కొట్టిన దానికి బదులుగా వాడికి వెంటనే బృందాన్ని నాలో కలిపేసుకుని మా ఇద్దరి కలయికని గిఫ్ట్గా ఇస్తా. వాళ్ళ మీద నా కోపం తీర్చుకుంటా అన్నాడు జగత్. సరిపద అని జగత్ని చిన్నగా లేపి బయటికి తీసుకొస్తుంటే అప్పుడే మోహన్ అక్కడికి వస్తూ కనిపించాడు. జగత్ ఒంటి మీద దెబ్బలు చూసి కళ్ళల్లో నీళ్లు తిరగ్గా, ఏమైందిరా, ఈ దెబ్బలేంటి అని జగత్ని తడుముతుంటే, ఆ దేవ్దని కలిసి కొట్టారంట అన్నాడు జితేంద్ర. మోహన్ కోపంగా, ఎందుకు? బృందా మీరాల గురించి చెప్పమని. మనం వాళ్ళని యూజ్ చేసుకుని మంచి చేస్తున్నాం కదా, ఎందుకు వాళ్ళు అడ్డుపడుతున్నారు అన్నాడు మోహన్. తెలీదురా, సరిపద ఒకసారి బృందా వాళ్ళని చూసొద్దాం అని ముగ్గురు కలిసి బయలుదేరారు. అలా ముగ్గురు కారులో బయలుదేరారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.